గత భాగంలో కౌళిని, కులయోగిని అనే 2 నామాలకు అర్థాలను చూశాం కదా. ఇక మిగిలిన నామాల గురించి తెలుసుకుందాము. శ్రీ లలితా సహస్రనామంలోని 96వ నామమైన అకుల అనే నామం గురించి తెలుసుకుందాము. అకుల అంటే కులము లేనటువంటిది లేదా అకులము స్వరూపముగా కల అమ్మవారు అని అర్థం. సుషుమ్న నాడి క్రింది భాగమందు ఒక సహస్రదళ పద్మము కలదు. దీనికి కులము అని పేరు కలదు అని గత భాగంలో చెప్పుకున్నాం కదా. అలాగే సుషుమ్న నాడి పై భాగమందు కూడా ఒక సహస్రదళ పద్మము ఉన్నది. దానికి అకులము అని పేరు. ఈ విషయము స్వచ్ఛంద సంగ్రహమందు ఉన్నది. సహస్రార చక్రములోని సహస్రదళ పద్మము వంటి స్వరూపము కలది లేదా ఆ పద్మమందు నివాసముండునది అమ్మవారు అని దీనికి అర్థం కలదు. అలాగే విశ్వ నిఘంటువులోని కుల శబ్దానికి ఉన్న అర్థాలు లేనటువంటిది, అలాగే శరీర వంశము కూడా ఏమీ లేనటువంటిది అమ్మవారు అని ఈ నామానికి అర్థం. అమ్మవారు పరమ జ్ఞాన స్వరూపిణి అని ఇక్కడ మరోసారి చెప్పబడుతోంది. కుల శబ్దము శక్తిని సూచిస్తే అకుల శబ్దము శివుణ్ణి సూచిస్తుంది అని ఇదివరకే చెప్పుకున్నాం కదా. కులాకుల ఏకత్వమే శివశక్త్యైక రూపం. శ్రీ విద్య ఉపాసకుల అంతిమ లక్ష్యమే కుండలిని శక్తిని పైకి లేపి అకులతో ఏకత్వాన్ని సాధించడం. శరీరం కులమైతే ఆత్మ అకులమవుతుంది. అకులలో అమ్మవారు సమయ రూపంలో ఉంటారుట. అదే శ్రీ లలితా సహస్రనామంలోని 97వ నామమైన సమయాంతస్థ అనే నామం మనకు తెలియజేస్తోంది. సమయము అంటే సమయము యొక్క, అంతఃస్థ అంటే లోపల ఉన్నటువంటి అమ్మవారు అని అర్థం కలదు. సమయము అంటే సమత్వము అని అర్థం. సహస్రార చక్రములోని శివశక్తులు ఇలా సమము అవ్వడాన్ని సమయము అని సంబోధిస్తారు. ఇట్టి స్థితిలో అమ్మవారు ఉండుట చేత సమయాంతస్థ అయినారు. ఇట్టి చైతన్య స్వరూపిణి అయిన అమ్మవారిని పొందే విధానమే సమయాచారం అని చెప్పబడుతోంది. శివశక్తుల ఏకత్వాన్ని భావించి పూజించుటే సమయాచారం. ఈ సమయ స్థితినే ప్రకాశ మరియు విమర్శ అనే అంశం తెలియజేస్తోంది. ఈ అంశం గురించి మనము చాలాసార్లే చెప్పుకున్నాం కనుక ఇక్కడ ప్రస్తావించడం లేదు. ఇదే విషయాన్ని అద్వైత వేదాంతంలో సర్వం ఇదం బ్రహ్మమయం జగత్ అని చెప్తారు. అంటే జగత్తంతా ఉన్నది ఆ పరమాత్మ చైతన్యమే అని అర్థం. శ్రీ విద్యోపాసకులు శివశక్తుల ఏకత్వాన్ని భావించి ఉపాసిస్తారు. శరీరం కులం మరియు ఆత్మ అకులం, ఈ రెండు కూడా పరమతత్వం యొక్క 2 అంశాలు. సాధకుడి అంతిమ లక్ష్యం కులాన్ని అధిగమించి అకులంలో లీనమవ్వడం అని చెప్పుకున్నాం కదా. అంటే ద్వైత భ్రాంతిని తొలగించి శివశక్తి ఐక్యం అంటే శివశక్తుల ఏకత్వం అనే నిత్య సత్యాన్ని గ్రహించడం. అందువల్ల సమయాంతస్థ అనేది కేవలం లలితా సహస్రనామంలోని ఒక నామం మాత్రం కాదు. ఉపాసకుడిని శివశక్తుల ఏకత్వాన్ని గ్రహించడం ద్వారా మోక్షాన్ని పొందవచ్చు అనే పరమ లక్ష్యం వైపు దారి చూపే గొప్ప తత్వోపదేశం. శివశక్తుల మధ్యన
పోలిక అంటే సామ్యము ఉన్నదని సమయాచారులు నమ్ముతారు. సమయుడు అంటే శివుడు, సమయ అంటే శివుడితో పోలిక కలిగిన శక్తి అంటే అమ్మవారు అని అర్థం. సమయుడు, సమయల మధ్య సామ్యం ఎన్ని రకాలో ఇప్పుడు చూద్దాం. అధిష్టాన సామ్యము, శివశక్తులిద్దరూ ఒకే స్థానాన్ని అధిష్ఠించి ఉండటము. అనుష్ఠాన సామ్యము, శివశక్తులిద్దరూ ఒకే పనిలో నిమగ్నమై ఉండటము. అవస్థా సామ్యము, శివశక్తులిద్దరూ ఒకే అవస్థలో ఉండటము. రూప సామ్యము, శివశక్తులిద్దరూ ఒకే రూపంలో ఉండడము. నామ సామ్యము, శివశక్తులిద్దరి పేర్లు ఒకే రకంగా ఉండడము. ఈ సామ్యములను గమనించి సమయాచారులు ఉపాసన చేస్తారు. అధిష్టాన సామ్యము అంటే శివుడు లేక అమ్మవారు దేనియందు ఆరాధింపబడతారో అదే అధిష్టాన సామ్యము. శివలింగమే శివశక్తుల అధిష్టాన సామ్యమును తెలియజేస్తోంది. అలాగే సహస్రార చక్రంలో కూడా శివశక్తులు అధిష్ఠితులై ఉంటారు. శ్రీచక్రంలో కూడా బిందువందు కామేశ్వరి కామేశ్వరులే ఉంటారుట. అనుష్ఠాన సామ్యము అంటే శివశక్తులిద్దరూ చేయు పనులు, అవి కూడా ఒకటే. అవే సృష్టి, స్థితి, లయ, తిరోధాన మరియు అనుగ్రహ. సృష్టి స్థితి అమ్మవారి పనులైతే లయ, తిరోధాన, అనుగ్రహ శివుడి పనులు. శక్తి పనులలో శివుడు సహకరిస్తే శివుడి పనులలో శక్తి సహకరిస్తుందిట. అవస్థా సామ్యము అంటే చైతన్యం యొక్క 4 అవస్థలలోనూ వారిద్దరూ ఉంటారుట. జాగృత అవస్థలో పరిశీలకుడుగా శివుడు, అనుభవముగా శక్తి ఉంటారుట. స్వప్నావస్థలో అవగాహనగా శివుడు, కలలను సృష్టించే శక్తిగా అమ్మవారు ఉంటారుట. సుషుప్తి అవస్థలో నిశ్చలముగా శివుడు, గుప్త శక్తిగా అమ్మవారు ఉంటారుట. మరియు తురియావస్థలో శివశక్తులు ఏకమై ఉంటారుట. అలాగే ఇద్దరూ నాట్యం చేయడం కూడా అవస్థా సామ్యం క్రిందకే వస్తుంది. రూప సామ్యము అంటే శివుడు ఎలా ఉంటాడో అమ్మవారు కూడా అలాగే ఉంటారట. త్రిక సిద్ధాంతం ప్రకారం శివుడు తెల్లని స్థిరమైన జ్యోతి అయితే అమ్మవారు ఆ జ్యోతి నుండి ప్రసరించే ఎర్రని వెలుగు. నామసామ్యము అంటే శివుడికి అమ్మవారికి ఒకేలాగా నామాలు ఉండడం. ఈ సామ్యాన్ని మనం శ్రీ లలితా సహస్రనామంలోనే చాలాసార్లు చూడొచ్చు. శివ శివ, కామేశ్వర కామేశ్వరి, భవ భవాని మొదలగు నామాలు. ఈ సామ్యములను సమయాచారులు తెలుసుకుని ఉపాసన చేస్తారు. అట్టి సమయాచారుల పట్ల అమ్మవారు ప్రేమతో ఉంటారుట. అదే శ్రీ లలితా సహస్రనామంలోని 98వ నామమైన సమయాచార తత్పర అంటే అర్థం. సమయాచారులకు సనక, సనందన, సనత్కుమార, వశిష్ఠ, సుఖ మహర్షులు రచించిన సంహితలు ప్రమాణాలు. వీటినే సుభగ పంచకములు అని పిలుస్తారు. దహరాకాశంలో అంటే హృదయాకాశంలో లేదా సహస్రార చక్రమందు శ్రీచక్రాన్ని భావించి పూజించుటే సమయము. విశ్వ నిఘంటువులో సమయాంతస్థలో అంతః శబ్దమునకు స్వరూపమని అర్థం కలదు. చూశారు కదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరింత మందితో ఈ సమాచారాన్ని పంచుకోవాలనుకుంటే షేర్ చేయండి. అలాగే
మొదటిసారి మా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుంటోంది మీ మానస.